నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది రికార్డులు సక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు మండలం వల్లూరు గ్రామ సచివాలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అటెండెన్స్ రికార్డుతో పాటు పలు రికార్డు పరిశీలించారు. సచివాలయానికి సేవల నిమిత్తం ప్రతిరోజు ఎంతమంది వస్తున్నారు, వారికి అందిస్తున్న సేవల వివరాలు సిబ్బందిని అడిగి మంత్రి తెలుసుకున్నారు. అనంతరం నాయుడుపాలెంలోని మంత్రి కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు సచివాలయ సిబ్బందితో మంత్రి సమీక్షించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లకు సిమెంటు ఇవ్వడంతో పాటు బిల్లులు త్వరితగతిన చెల్లించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో సుమారు 50 కోట్ల రూపాయల మేర పెండింగ్ బకాయిలు ఉన్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం నందు స్వామివారిని హైకోర్టు జడ్జి కొనకంటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తికి ఆలయ అధికారులు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వారి వెంట ప్రకాశం జిల్లా జడ్జి ఏ భారతి, అద్దంకి సీనియర్ సివిల్ జడ్జ్ నాగ వెంకటలక్ష్మి, అడిషనల్ జడ్జ్ ప్రియదర్శిని, జూనియర్ సివిల్ జడ్జ్ సీత, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. अष्टापदे नवपदे बभूषे ఎక్కడ ఉందా
చిన్నపిల్లల్లో వస్తున్న వ్యాధులు, వాటిని అరికట్టేందుకు సూచనలు అనే దానిపై సెమినార్ నిర్వహించినట్లు పీడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ ఎలిజబెత్ అన్నారు. నగరంలోని గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో జోనల్ 4 సిఎంఈ మెడికల్ ఇనాగ్రేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఆధునిక పద్ధతుల్లో చిన్నపిల్లలకు వచ్చేటువంటి వ్యాధులు, వాటి పరిష్కారాలు, కొత్తగా వస్తున్నటువంటి పద్ధతుల ద్వారా మెరుగైన చికిత్స అందించేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పిల్లల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చేందుకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒకరోజు సెమినార్ కార్యక్రమంలో గుంటూరు మెడికల్ కళాశాల, నారాయణ మెడికల్ కళాశాల, ఒంగోలు మెడికల్ కళాశాల, కాటూరు మెడికల్ కళాశాలకు సంబంధించి పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ చంద్రమోహన్, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ వంశీ, ఇతర వైద్యులు పాల్గొన్నారు. The life of the preterm babies. One, as we know, the antenatal steroids and the vitamins and dexamethasone will reduce the perinatal death by 15%, neonatal death in order to prevent the rapid flush of IV fluids that can lead to the more amount of flow into the brain and leading to the intraventricular hemorrhage. And one of the most important vital in the newborn is temperature. Placenta has around 1/3 of the blood immediately at the time of delivery, and the baby has 2/3 of the blood volume. So if you delay the umbilical cord clamping by 30 seconds, it decreases iron deficiency anemia both during at that time and after the later part of the time. There will be additionally transfer of stem cells and proteinated cells. If the time is limited, then we can do the umbilical cord milking. Still, the delayed cord clamping is the first choice. So coming to the important postnatal interventions. So there are some postnatal interventions that need to be followed in our case. మేము ఈరోజు 28 జూలైన పీడియాట్రిక్ సిఎంఈ కండక్ట్ చేద్దామని చెప్పాము. సో ప్రిన్సిపల్ గారు పర్మిషన్ ఇచ్చారు. ఈరోజు పీడియాట్రిక్ సిఎంఈలో భాగంగా 5 మెడికల్ కాలేజెస్ నుంచి గుంటూరు మెడికల్ కాలేజ్, కాటూరి మెడికల్ కాలేజ్, నెల్లూరు మెడికల్ కాలేజ్, నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ ఒంగోలు మెడికల్ కాలేజ్ పీజీస్ అందరూ ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నాము. అండ్ అది చాలా ఎమినెంట్ స్పీకర్స్, సూపర్ స్పెషలిస్ట్, నియోనటాలజిస్ట్, నెఫ్రాలజిస్టులు ఇద్దరు. నియోనటాలజిస్ట్ హైదరాబాద్ కిమ్స్ కడిల్స్ నుంచి వచ్చారండి. నెఫ్రాలజిస్ట్ ఒకరు రెయిన్బో నుంచి, అండ్ వీణా అకినేని గారు హిమటో ఆంకాలజిస్ట్, అది ఆవిడ కూడా బ్లాసమ్స్ నుంచి వస్తున్నారు. అండ్ పీడియాట్రిషియన్స్ ఒకళ్ళు విజయవాడ నుంచి, ప్రొఫెసర్స్ ఒకళ్ళు గుంటూరు నుంచి వచ్చారు. సో వీళ్ళందరూ చాలా ఎమినెంట్ స్పీకర్స్ అండ్ అది గ్రేట్ ప్రాక్టీషనర్స్. అందుకని వీళ్ళందరి స్పీచ్లతో మన పీజీస్ మేలు పొందుతారని. ఎందుకంటే థీమ్ ఏంటంటే ఇన్నోవేట్ పీడియాట్రిక్ కేర్. ఇన్నోవేట్ అంటే ఆధునీకరణ, కొత్త న్యూ ఇయర్ టెక్నాలజీస్ ఇన్ ట్రీట్మెంట్ ఆర్ ఇన్ డయాగ్నోస్టిక్స్ వారందరూ తెలుసుకుని మేలు పొందుతారని ఆశిస్తున్నాము. ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం 10,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని, అమరావతికి 15,000 కోట్ల రూపాయలు అప్పుగా కాకుండా నేరుగా నిధులు కేటాయించాలని, పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే సంపూర్ణ బాధ్యత వహించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఒంగోలు డిపో ఎదురుగా ఉన్న సాగర్ హోటల్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు నగర సిపిఎం కార్యదర్శి జి రమేష్ అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వం 7వ బడ్జెట్ పెట్టామని గొప్పగా చెబుతున్నా రాష్ట్రానికి వనగూరింది ఏమీ లేదని జిల్లా కార్యదర్శి హనీఫ్ పేర్కొన్నారు. 15,000 కోట్ల రూపాయల నిధులు ప్రకటించామని గొప్పగా చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం అది కేవలం అప్పుగా ప్రకటించడం దురదృష్టకరమని అన్నారు. వెనుకబడిన జిల్లాలో ప్రకాశం జిల్లా ఒకటని, ప్రకాశం జిల్లాకు 10,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. బడా పారిశ్రామికవేత్తల నుండి పన్ను వసూళ్ల విషయంలో మీనమేషాలు లెక్కించకుండా ముక్కు పిండి వసూలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదా ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి, ఎస్కే మాబు, ప్రజా సంఘాల నాయకులు కంకనాల ఆంజనేయులు, కంకనాల రమాదేవి, జి ఆదిలక్ష్మి, చీకటి శ్రీనివాసరావు, జి శ్రీనివాసరావు, అత్తింటి శ్రీనివాసరావు, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, అమరావతికి అప్పు కాదు గ్రాంట్ ఇవ్వాలని వ్యతిరేకించండి. ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ ఇవ్వాలి. రాజధాని అమరావతికి అప్పు కాదు గ్రాంట్ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారు 7వ బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించామని చెప్పారు. కానీ ఆ చరిత్రలో పేదలు, దళితులు, మైనారిటీలు, వెనకబడ్డటువంటి ప్రాంతాలు అభివృద్ధి అనేటువంటిది లేదు. అందుకని దీన్ని సిపిఎం పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. ప్రత్యేకంగా మన రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు ప్రత్యేక హోదా ప్రస్తావన లేకపోవడం విచారకరమైనటువంటి అంశం. అదేవిధంగా రాజధాని అభివృద్ధికి 15,000 కోట్లు అప్పు ఇప్పిస్తామని చెప్పడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఆ 15,000 కోట్లు గ్రాంట్గా మార్చాలి, గ్రాంట్ ఇవ్వాలి. అదేవిధంగా పోలవరానికి నిధులు కేటాయించాలి. అట్లాగే వెనకబడ్డ జిల్లా ప్రకాశం జిల్లాను వెనకబడ్డ జిల్లాల జాబితాలో చేర్చారు. కానీ దీనికి గ్రాంట్ విషయం ఏమిటి? 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరుతా ఉంది. కాబట్టి ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేసుకోవడం కోసం 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఆ నిధులు ఇస్తేనే ఈ జిల్లా అభివృద్ధి అవుతుంది, లేకపోతే అభివృద్ధికి జరగదనేటువంటిది సిపిఎంగా అభిప్రాయపడుతుంది. అందుకని కనిగిరి నుంచి దొరకొండ పారిశ్రామిక వాడ కానీ, అదేవిధంగా విమానాశ్రయం కానీ ఇవన్నీ అభివృద్ధి చేసుకోవాలి. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలి. వీటంటికి గ్రాంట్స్ కావాలి. ఇది ఆలోచించాలి. రివైజ్ బడ్జెట్లో ఖచ్చితంగా ప్రకాశం జిల్లాకు 10,000 కోట్లు కేటాయించాలి. అదేవిధంగా రాష్ట్రానికి రాజధానికి కేటాయించిన 15,000 కోట్ల రూపాయలని దాన్ని గ్రాంట్గా మార్చాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఈ యొక్క బీజేపీ ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యుద్ధ వీరుల త్యాగాలను కలెక్టర్ తమీం అన్సారియా స్మరించుకున్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో కార్గిల్ యుద్ధంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల కుటుంబ సభ్యులను కలెక్టర్ సత్కరించారు. యుద్ధంలో పాల్గొని గాయాల పాలైన సైనికులకు కలెక్టర్ సత్కరించి మెమొంటోలు అందజేశారు. జిల్లాకు చెందిన మాజీ సైనికులకు, వితంతువులకు కార్గిల్ విజయ ఆవాస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమ అధికారిని ఎం రజనీకుమారి మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో జిల్లా నుండి 50 మంది వరకు సైనికులు పాల్గొన్నారని తెలిపారు. వీరిలో 3 వీరమరణం పొందగా మరో 3 గాయపడ్డారన్నారు. కార్యక్రమంలో మాజీ సైనికుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రామయ్య జేడబ్లో రామ్. కార్గిల్ యుద్ధం జరిగి నేటికి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ప్రకాశం జిల్లాలో ఈ యుద్ధంలో పాల్గొని 3 మరణించటం, అమరవీరులు అవటం జరిగింది. అదేవిధంగా 3 గాయపడినారు. మరి ఆ సందర్భంగా వారిని ఇక్కడికి పిలిపించి మరి గౌరవ కలెక్టర్ మేడం తోటి వారిని సన్మానించడం జరిగింది. మరి కార్గిల్ యుద్ధంలో 50 మందికి పైగా మన ప్రకాశం జిల్లా సైనికులు పాల్గొన్నారు. మరి అదేవిధంగా భారతదేశం మొత్తం మీద చూసుకుంటే కనుక 500 మంది పైగా బ్రేవ్ సోల్జర్స్ వీరమరణం పొందటం జరిగింది. 1300కి పైగా సోల్జర్స్ గాయపడ్డారు. మరి కార్గిల్ వార్ ఈజ్ నాట్ మియర్ ఏ స్టోరీ ఆఫ్ సక్సెస్ బట్ ఇట్ ఈజ్ ఏ స్టోరీ ఆఫ్ పెయిన్ అండ్ ప్రౌడ్.
భాగవతం చదవడం వినడం మోక్షదాయకమని ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్ జాతీయ అధ్యక్షుడు చెదలవాడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. విఐపి రోడ్లోని పద్య సారస్వత పరిషత్ కార్యాలయంలో భాగవత సప్తాహ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత ఉపాధ్యాయుని ఝాన్సీ రాణి భాగవతం అవతారికను తన ప్రసంగం ద్వారా వినిపించారు. వేదవ్యాసుడు వేదాంగాలను రచించినప్పటికీ తెలియని మనోవేదనతో ఉన్న సందర్భంలో నారదముని ఇచ్చిన సూచనతో మహాభాగవతాన్ని సంస్కృతంలో రచించాడని అన్నారు. సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని అద్భుతంగా పోతన మహాకవి ఆంధ్రీకరించారని తెలిపారు. ఆంధ్ర పద్య సారస్వత పరిషత్ జిల్లా శాఖ అధ్యక్షులు మాగంటి శ్రీనివాసమూర్తి సభకు అధ్యక్షత వహించారు. వారం రోజుల పాటు భాగవత సప్తాహం జరుగుతుందని అన్నారు. భాగవత నిగమంబు పఠింప ముక్తి నివసము. మిగతా శాస్త్రాలు కానీ వేదాలు కానీ వెయ్యి చదివినా ఒకటే, భాగవతాన్ని ఒక్కసారి చదివినా భాగవతం యొక్క గొప్పతనం అది. వేదాలు 1000 సార్లు చదివినా ఒకటే, భాగవతం ఒకసారి చదివినా కూడా ఒకటే అన్నమాట. అయితే ఈ భాగవతాన్ని మనం చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా స్మరించుకోదలిసిన వ్యక్తులు ఇద్దరున్నారు. ఇదంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఇద్దరు మొట్టమొదటి వాళ్ళు మనకు భాగవతాన్ని ప్రవచించడంలోనూ మనకు వేదసారాన్ని ఇవ్వడంలోనూ ఉంచున్నటువంటి కృష్ణద్వైత అనుసంధానం, మన శారీరక భౌతిక దేహాన్ని వదిలిపెట్టి, భౌతిక దేహానికి మరణం ఉంటుంది కానీ ఆత్మ పరమాత్మక అనే దానికి మరణం ఉండదని చెప్పేటువంటిది. అయితే ఈ భాగవతాన్ని మనం ఉన్నాం ఎన్నో ప్రజల నుండి వారి వారి సమస్యల పరిష్కారం కోసం వారం వారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంకు వస్తున్న దరఖాస్తులను సకాలంలో సక్రమంగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు మీకోసం జిల్లా సూపరింటెండెంట్ నాగజ్యోతి తెలిపారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో ఇప్పటి వరకు 2000కు పైగా ఫిర్యాదులు అందాయన్నారు. వీటిలో 1051 అర్జీలు వివిధ దశల్లో పరిష్కారం దిశగా ఉన్నాయన్నారు. జిల్లా కలెక్టర్ ప్రజల నుండి తీసుకున్న వినతులను కూడా ఇందులో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన అర్జీలలో ఇంకా 950 పరిష్కార దశలో ఉన్నాయన్నారు. ప్రతి అర్జీని పూర్తి స్థాయిలో విచారించి ప్రతి అర్జీదారుడికి అర్థవంతమైన వివరణ ఇచ్చేలా ఇప్పటికే కలెక్టర్ చెప్పిన విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సెక్షన్ నందు మనం ఇప్పుడు దాకా 2052 అర్జీలు స్వీకరించడం అయిందండి. ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి 1151 ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయండి. ఇంకా అడ్రస్ చేయాలి. అవి విత్ సెల్లో ఉన్నాయి. మన కలెక్టర్ మేడం గారు ఇంకా ఇవి కాక అదనంగా ఇతర డేస్లో వచ్చినవి కూడా మేడం గారు పర్సనల్ తపాల కింద తీసుకొని అన్ని అర్జీల్ని సరిగ్గా రిడ్రెస్ చేయడం జరుగుతుందండి. వాళ్ళకి అనుకూలంగా పిటిషనర్ గారికి అనుకూలంగా రిడ్రెస్ చేయడం జరుగుతుందండి. ఎక్కడి నుంచైనా జిల్లాలో ప్రతి మన మండలం నుంచి ఏ అర్జీ అయినా తీసుకొని మనం వాటిని రిజిస్టర్ చేసి ఆన్లైన్ చేసి వాళ్ళకి పంపించే అధికారికి వాళ్ళు సక్రమంగా రిజిస్టర్ అయ్యి వాళ్ళు సరైన టైంలోనే రిడ్రెస్ చేసేలా చూస్తున్నామండి. అంతేకాకుండా మనకి ఇంకా పెండింగ్ 951 ఉన్నాయండి. అవి విత్ ఇన్ సెల్లో ఉన్నాయి. వాటిని విత్ ఇన్ టైం పీరియడ్లో ఉన్నాయి కాబట్టి టైం పీరియడ్లోనే అధికారులు అందరూ రిడ్రెస్ చేయవలసిందిగా ఫోన్లు చేసి మనం చెప్తున్నామండి. అంత రిడ్రెస్ కూడా సరిగ్గానే జరుగుతుందండి. క్రమ పద్ధతిలోనే జరుగుతుంది. పిటిషనర్ దానికి అర్థవంతమైన వివరణ ఇవ్వమని అడుగుతున్నాము మనము. అలాగే అధికారులందరూ కూడా స్పందించి ప్రతి సోమవారం ఇక్కడ జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు కార్యక్రమం నందు పాల్గొని వాళ్ళ సమస్యలను విని దగ్గరుండి వాళ్ళ అర్జీలు తీసుకొని వాళ్ళకి పని అయ్యేటట్లు చూస్తున్నారండి ప్రతి జిల్లా అధికారులు కూడా. కలెక్టర్ మేడం గారు కూడా ఈ విషయం మీదే బాగా ఎక్కువగా శ్రద్ధ వహించి అందరిని అడ్రస్ చేయటము, దగ్గరుండి ప్రతి అర్జీని కూడా తీసుకొని సరైన పద్ధతిలో అడ్రస్ చేయవలసిందిగా కోరి ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద ముంపు గ్రామాల్లో బాధిత గ్రామ ప్రజలకు స్టేట్ రెడ్ క్రాస్ సభ్యులతో పాటు ప్రకాశం జిల్లా రెడ్ క్రాస్ సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ సిద్ధార్థ రెడ్డి నేతృత్వంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు చింతూరు, కూనవరం మండలాల్లో టార్పాలిస్ పట్టలు, నిత్యావసర సరుకులు, మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్ క్రాస్ ట్రెజరర్ చిట్యాల వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర ఎంసీ నెంబర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఈ యొక్క వరద ముంపు ప్రాంతాలకి రావటం జరిగింది. మరి ఇక్కడ చింతూరు మండలం అలాగే కోనవరం మండలాల్లో అనేక గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి, నీట మునిగిపోయాయి. మరి అనేక వందల ఇళ్ళు కూడా ఈ నీట మునిగి ఉన్నాయి. మరి ఇంతకుముందు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారు ఈరోజు ఇక్కడ ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్గా వచ్చారు. వారిని కూడా కలవటం జరిగింది. మరి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కొన్ని వందల టార్పాలిన్స్ అలాగే మస్కిటో నెట్స్ ఇతర నిత్యావసర వస్తువులు కూడా మరి ఈ యొక్క వరద ప్రభావిత గ్రామాలకు చెందిన వరద బాధితులకు ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా సేవలు చేయడానికి కూడా ఆ వాలంటీర్స్ అందరూ కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వీళ్ళందరికీ కూడా కల్పిస్తున్నాం. కాబట్టి ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తే కాసుల రాసులు పోగుబడతాయన్నది నిపుణుల అంచనా. వ్యవసాయ రంగంలో ఉద్యాన పంటలది కీలక పాత్ర. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆహార సరళి మారుతున్నందున ఉద్యాన పంట ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. ఎగుమతులకు అవకాశం కల్పిస్తే ఎన్నో ప్రయోజనాలు వనగూరుతాయి. ప్రభుత్వాలు మద్దతు ధరను ప్రకటించి అమలయ్యేలా చూడాలని, అలా చేస్తే ఎక్కువ మంది రైతులు ఆ పంటల వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఏర్పడుతుంది. వ్యవసాయ రంగంలో ఉద్యాన పంటలది కీలక పాత్ర. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆహార సరళి మారుతున్నందువల్ల ఉద్యాన పంటల ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. కోవిడ్ సమయంలో పండ్ల వినియోగం అధికమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇండియాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యమిస్తున్నాయి. రైతులకు పలు రాయితీలను అందిస్తున్నాయి. ఫలితంగా ఆ పంటల విస్తీర్ణం, ఉత్పత్తి ఏటా అధికమవుతున్నాయి. దేశీయంగా 2016-17లో 2.4 కోట్ల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేశారు. 2020-21 నాటికి అది 2.72 కోట్ల హెక్టార్లకు పెరగడంతో మొత్తం ఉత్పత్తులు 32.98 కోట్ల టన్నులకు చేరుతాయన్నది అంచనా. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అది దాదాపు 3% అధికం. వాటిలో కూరగాయల దిగుబడులు 19.62 కోట్ల టన్నులు, పండ్ల దిగుబడులు 10.27 కోట్ల టన్నులు. ఆపరేషన్ గ్రీన్ పథకం కింద టమోటా, ఆలుగడ్డలు, ఉల్లిపాయల మాదిరిగా కొన్ని ఇతర ఉద్యాన పంటల శుద్ధి, నిల్వ సదుపాయాలు పెంచడం ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి ఎగుమతులను ప్రోత్సహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యాన పంటల్లో పండ్లు, కూరగాయలు, పూల సాగు ప్రధానమైనవి. సుగంధ ద్రవ్యాలు, ఔషధ పంటలు, తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకం వంటివి ఈ కోవలోకే వస్తాయి. ప్రస్తుతం దేశంలో ఆహార ధాన్యాల సాగు విపరీతంగా పెరిగింది. వాటి దిగుబడులతో గోదాములు నిండిపోతున్నాయి. వరి, గోధుమలకు బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సూచిస్తున్నాయి. ఈ తరుణంలో ఉద్యాన పంటలు మంచి ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతున్నారు. భారత్లో ఉన్న వాతావరణ పరిస్థితులు, భూముల స్వరూపం, వివిధ రకాల పండ్లు, నూనె గింజలు, కూరగాయల పంటల సాగుకు ఎంతో అనుకూలం. తక్కువ విస్తీర్ణంలో అధిక ఆదాయాన్ని పొందడానికి ఉద్యాన పంటల సాగు తోడ్పడుతుంది. పైగా తక్కువ నీటితోనే వాటిని పండించవచ్చు. దేశీయంగా చిన్న కమతాలు ఉన్న రైతులే అధికం. ఉద్యాన పంటలను పండించడం వారికి చాలా అనుకూలం. ఉద్యాన పంటల సాగులో ప్రపంచంలో చైనా అగ్రభాగంలో నిలుస్తోంది. భారత్ది 2వ స్థానం. ఆ తర్వాతి వరుసలో అమెరికా, టర్కీ దేశాలున్నాయి. గత ఏడాది గణాంకాల ప్రకారం భారత్లో అత్యధికంగా 13% ఉద్యాన పంటల ఉత్పత్తి ఉత్తరప్రదేశ్ నుంచే జరిగింది. ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాలు ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడానికి పలు రాయితీలను అందిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ విస్తీర్ణాన్ని పెంచడంపై దృష్టి సారించింది. భారతదేశ ఉద్యాన పంటల ఉత్పత్తులు 70 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. యుఏఈ, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ దేశాలు
మన ఉత్పత్తులను అధికంగా దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. ఉద్యాన పంటల సాగులను ఆ దిశగా రైతులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. కొన్ని రకాల కూరగాయలు, పూలను సీజన్ కాని సమయంలోనూ పాలీ హౌస్లలో పండించవచ్చు. వాటి ఏర్పాటుకు ప్రభుత్వాలు రాయితీలు అందించాలి. ఉద్యాన పంటలకు బిందు సేద్యం చాలా అనుకూలం. దానికి సరైన ప్రోత్సాహకాలు కల్పించాలి. ఉద్యాన పంటలు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతాయి. పండ్లు, ఇతర తోటలు నేలకోతను నిరోధించి భూసారాన్ని పరిరక్షిస్తాయి. కొన్ని రకాల పక్షులకు ఆవాసాలుగాను ఉపయోగపడతాయి. ఒక్కోసారి ఉద్యాన పంటల ఉత్పత్తుల ధరల్లో నిలకడ లేకపోవడం రైతులకు తీవ్ర సమస్యాత్మకంగా మారుతోంది. ప్రభుత్వాలు మద్దతు ధరలను ప్రకటించి అమలయ్యేలా చూడాలి. అలా చేస్తే ఎక్కువ మంది రైతులు ఆ పంటల సాగు వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉంటుంది. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నూతన ఆలయ నిర్మాణం పనులను ఆలయ కమిటీ సభ్యులు, వాసవి సత్ర సముదాయాల చైర్మన్ వెంకటేశ్వర్లు, రమేష్, శ్రీనివాసులు, వెంకటస్వామి ప్రారంభించారు. ముందుగా అర్చకులు గణపతి పూజ, శ్రీ వాసవి మాత పూజతో శిలల స్థాపన చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సోదరులు, మహిళలందరూ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కన్యకాంబ జై జై, కన్యకాంబ జై జై, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవాంబ జై, జై వాసవాంబ జై. బృహస్పతి చన్నో విష్ణురుద్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయుః త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ విజ్ఞానంతో ప్రపంచాన్ని మార్చిన మహనీయుడు భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని గ్రంథాలయ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి అన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి మాట్లాడుతూ, యువతలో విజయ కాంక్షలను రగిలించిన వ్యక్తి భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్నతో సహా అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపగ్రంథ పాలకురాలు శ్రీమతి బొమ్మల కోటేశ్వరి, గ్రంథాలయ సిబ్బంది శ్రీమతి కె సంపూర్ణమ్మ, డి సందీప్, జి శాంసన్, శ్రీమతి టి కృష్ణవేణి, శ్రీమతి ఎం శివకుమారి, ఎస్ అనిల్ బాబు, వై మృదుల్ కుమార్ మరియు పాఠకులు పాల్గొన్నారు. ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరుపుకోవడం జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం శాస్త్రవేత్త, ఆయన మిజైల్ మ్యాన్గా పనిచేశారు, రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన భారతదేశ రక్షణ రంగానికి నిలువెల్ల ఎంతగానో మహోన్నతమైన వ్యక్తిగా ఉన్నారు. అలాగే భారతదేశ రాష్ట్రపతిగా మహోన్నత వ్యక్తిగా పనిచేశారు. ఆయన ఎంతగానో విద్యార్థుల మధ్య శాస్త్రవేత్తగా పనిచేస్తూ మన దేశానికి ఆనుమత్యంగా నిలిచారు. ఆయన చివరి క్షణం వరకు, చివరి దినం వరకు షిల్లాంగ్లో ఐఐఎం కాలేజీలో విద్యార్థుల మధ్య ఉపన్యసిస్తూ ఆయన సభలోనే గుండెపోటుతో కుప్పగూలి అక్కడక్కడే మరణించారు. అంత చివరి క్షణం వరకు, చివరి గడి వరకు ఆయన దేశ సేవ కోసం విద్యార్థుల మధ్య పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మనం ఈరోజు వర్ధంతి కార్యక్రమంలో ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాం.
ఒంగోలు రీజియన్ పరిధిలో 10 కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. పొదిలి వేలం కేంద్రంలో మాత్రం పొగాకు చూర కొనుగోలు చేశారు. రీజియన్ పరిధిలో పొగాకు ధర శనివారం గరిష్టంగా కేజీ 362 రూపాయలు పలికిందని, పొగాకు చూర గరిష్టంగా 150 రూపాయలు పలికింది. రీజియన్ పరిధిలో 10 కేంద్రాల్లో 6,865 బేళ్లు రాగా 5,799 బేళ్లు వ్యాపారులు కొనుగోలు చేశారు. 1066 బేళ్లు వివిధ కారణాలతో తిరస్కరించారు. ఒంగోలు, వెల్లంపల్లి, ఒంగోలు, కొండేపి, టంగుటూరు కేంద్రాల్లో 116వ రోజు వేలంపాటలో 4,042 బేళ్లు రాగా 3,445 వ్యాపారులు కొనుగోలు చేశారు. 597 బేళ్లు వివిధ కారణాలతో తిరస్కరించారు. అందులో కేజీ గరిష్ట ధర 362 రూపాయలు, కనిష్టంగా 205 రూపాయలు, సరాసరి 294.73 రూపాయలు వచ్చింది. కందుకూరు 1, 2, కనిగిరి, డీసీపల్లి, కలిగిరి తదితర ప్రాంతాల్లో 110వ రోజు వేలంపాటల్లో 2,823 బేళ్లు రాగా 1,354 బేళ్లు కొనుగోలయ్యాయి. 469 బేళ్లు వివిధ కారణాలతో తిరస్కరించారు. అందులో గరిష్టంగా 360 రూపాయలు, కనిష్ట ధర 205 రూపాయలు, సరాసరి 289 రూపాయలు పలికింది. పొదిలి కేంద్రంలో పొగాకు చూర వేలంపాటలో 159 బేళ్లు రాగా 115 బేళ్లు కొనుగోలయ్యాయని, 44 బేళ్లు వివిధ కారణాలతో తిరస్కరించారు. అందులో గరిష్టంగా 150 రూపాయలు, కనిష్ట ధర 60 రూపాయలు, సరాసరి 74.60 రూపాయలు పలికింది. ఒంగోలు ఫస్ట్ మీడియా వారి ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ గ్రూప్ ఆవరణలో నిర్వహించిన సినీ ట్రాక్ సంగీత విభావరి అలరించింది. గాయని గాయకులు శైలజ, అంజు, యశోద, శివకుమారి, ఉషారాణి, శ్రేయారెడ్డి, మూర్తి, పూర్ణచంద్రరావు, కోటేశ్వరరావు, సిహెచ్ మల్లికార్జునరావు, బాలాజీ, మనోజ్, తన్నీరు బాలాజీ, అబ్దుల్ ఖాదర్ తదితరులు పాడిన సినీ గీతాలు అలరించాయి. కనులు పలుకరించెను, పెదవులు పులకించెను, సిగ్గులు చిగురించెను. నిన్ను నేను చూసే వేళ నన్ను నీవు చూడవేళ, నిన్ను నేను చూసే వేళ నన్ను నీవు చూడవేళ, నేను పైకి చూడగానే నీవు నన్ను చూపువేళ, చెలిసిపోయే నీలో ఏదో వలపు తొంగి సంగతి చూద్దాం దా. సంగతి చూద్దాం దా. గూడు కట్టుకో కుర్రవేడిలో కోత పెట్టుకో. కురిసేటి జాబిలి నువ్వే, కురిసేటి వెన్నెల నువ్వే, నా గుండెల చప్పుడు నువ్వే. ఓ మై లవ్, నన్ను లవ్ లో దించేసావు. ఓ మై లవ్, టెల్ మీ లవ్, నా మీదే లవ్ ఏమిటంటుంది. అది నాకు వంత తెలియకున్నది, ఏదో లాగు మనసు లాగుతున్నది. అది నాకు వంత తెలియకున్నది, ఏదో లాగు మనసు లాగుతున్నది.
చందమామ నువ్వే చెప్పవమ్మా చెలి చందమామ. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మన మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది, మనం నచ్చినప్పుడు దూరం మంచిది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.